జై హో సక్సెస్ మంత్ర. అసలు డిప్రెషన్ అంటే ఏమిటి? ఈ డిప్రెషన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? అలాగే పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్ వనజ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే వనజ గారు, మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు ఈ మధ్యకాలంలో పత్రికల్లో, వార్తలలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్య చేసుకున్న వారి గురించి న్యూస్ ఎక్కువగా వింటున్నాము. అయితే ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రముఖ క్రీడాకారులు, రాజకీయవేత్తలు, స్టూడెంట్స్, విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ సూసైడల్ అటెంప్ట్ చేయడానికి కారణము, ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడడానికి కారణం డిప్రెషన్. అయితే ఈ డిప్రెషన్కి గురైన ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులు వాళ్ళకి పదే పదే వస్తూ అది కొంతకాలానికి ఆత్మహత్య చేసుకుంటారు. ఓకే, అసలు ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మార్గాలు ఉంటాయంటారా? ఉన్నాయండి. డిప్రెషన్కి నుంచి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మార్గాలు ఉన్నాయి. అయితే ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే డిప్రెషన్కి గురవుతున్న వ్యక్తికి కానీ, తను డిప్రెషన్లో ఉన్నాను అన్నది తను గ్రహించగలిగితే, తను కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రహించి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే బయటపడే మార్గాలు ఉన్నాయి. ఇటు చదువుకునే వారు ఉన్నారు, ఇటు చదువుకున్న వారు కూడా ఉన్నారు. మరి ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా అంటారు అసలు? చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా ఈ మధ్య వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, మనం చూస్తున్నాం. అయితే అందరికీ అదే సమస్య. దీనికి కారణం ఏంటంటే చదువుకి ఈ సూసైడ్ చేసుకోవడానికి సంబంధం లేదు. కారణం ఏంటంటే చదువు అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించింది. దాన్నే ఇంటెలిజెంట్ కోషెంట్ అంటారు. అయితే ఈ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎమోషన్కి సంబంధించింది. దాన్ని ఎమోషనల్ కోషెంట్ అంటారు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడము, మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడము, కంట్రోల్లో ఉంచుకోవడము, అది తెలియక వాళ్ళు, అందుకని చదువుకి ఈ సూసైడ్ చేసుకోవడానికి సంబంధం లేదు. శారీరకంగా అటు మానసికంగా డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? శారీరకంగా, మానసికంగా కుంగిపోవడాన్ని మనము డిప్రెషన్ అంటాము. ఈ రెండు లక్షణాలు మనకు కనపడతాయి. అయితే ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు, శారీరకంగా మానసికంగా కుంగిపోయినప్పుడు దాంట్లో నుంచి బయటపడాలని ఆలోచించాలంటే ఫస్ట్ దాన్ని గుర్తించాలి. ఈ డిప్రెషన్ని గుర్తించడం ఎలాగో తెలిస్తే అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ, ఈ సూసైడల్ థాట్స్ ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి, నియర్ అండ్ డియర్స్కి ఎవరో ఒకరికి ఇది డిప్రెషన్ అని గుర్తించగలిగితే వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకొస్తే వాళ్ళు దాని నుంచి బయటపడగలుగుతారు. ఓకే, మీరు గుర్తించాలని చెప్తున్నారు. అసలు ఈ డిప్రెషన్ని మనం ఎలా గుర్తించాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. దేన్ని డిప్రెషన్ అంటారు, దేన్ని డిప్రెషన్ అనరు అన్నది మనకి ఒక అవగాహన ఉండాలి. అయితే డిప్రెషన్ అంటే మనం బాధపడే ప్రతీది కూడా డిప్రెషన్ కాదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి జాబ్ పోయింది. జాబ్ పోయినప్పుడు సహజం బాధపడడం. కొత్త జాబ్ వచ్చే వరకు కూడా తను బాధపడుతూనే ఉంటాడు. దాన్ని డిప్రెషన్ అన్నాం. ఎందుకంటే దాని కొత్త జాబ్ రాగానే తన ఆ బాధల నుంచి బయటపడగలిగాడు. అయితే ఈ లక్షణాలను అసలు డిప్రెషన్లో ఉన్నాడు అని గుర్తించడానికి అంటే మనము ఎవరం చెప్పినే కాకుండా డిఎస్ఎంలో కొన్ని లక్షణాలు చెప్పాడనమాట. ఆ లక్షణాల ప్రకారంగా ఆ వ్యక్తికి ఆ లక్షణాలు ఉన్నప్పుడే మనం అతను డిప్రెషన్లో ఉన్నారు, అతను లేదా ఆమె ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారని చెప్పవచ్చు. మరి డిప్రెషన్ లక్షణాలు ఏ విధంగా ఉంటే అసలు ఎలా నిర్ధారించాలంటారు? ఈ డిప్రెషన్ గురవుతున్న వ్యక్తి 2 వారాలకు మించి 5 లేదా 6 లక్షణాలు, నేను చెప్పబోయే లక్షణాల్లో 5 లేదా 6 లక్షణాలకు మించి కనపడితే అప్పుడు ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు అని మనం చెప్పడానికి కుదురుతుంది. అయితే డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. అయితే డిప్రెషన్లో ఉన్నాడని చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా, ప్రతి మనిషికి కొంత అవగాహన ఉంటే మంచిది. ఎందుకంటే గుర్తించి ట్రీట్మెంట్ దాకా తీసుకెళ్ళగలుగుతారు. సో దాని లక్షణాలు ఏంటో చెప్తాను. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి చాలా డల్గా ఉంటాడు. ఎప్పుడు చూసినా చిన్నదానికి కదిలిస్తే ఏడుస్తూ ఉంటారు. లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. హెల్ప్లెస్నెస్, అంటే నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, నేను ఏది సాధించలేను అన్ని థాట్స్ వాళ్ళకి కనపడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బరువులో మార్పు కనపడుతుంది, తీవ్రమైన మార్పు. అది ఎలా అంటే 1 నెలలో
ఆ మనిషి బరువులోని 5% తగ్గిపోవడం. ఇటు తగ్గచ్చు, పెరగచ్చు. ఏదైనా కూడా అలా వెయిట్ లాస్ కానీ గెయిన్ కానీ ఏదైనా పెరిగారా వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అతి నిద్ర, కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటారు. మార్నింగ్ అవుతుంది 12కో 1కో లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. అలా అతి నిద్ర, కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటారు. లేదా కొంతమంది అసలు నిద్రనే పోరు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు. నిద్ర పట్టిన కలత నిద్ర ఉంటుంది. ఈ లక్షణాలు మనం గమనిస్తుండాలి. దీనితో పాటుగా కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తుంటాయి. నేను ఎందుకు, నా జీవితం వేస్ట్, నేను బతికుండడమే వేస్ట్, నా జీవితానికి అర్థం లేదు అని తరచుగా కానీ కంటిన్యూస్గా తీవ్ర స్థాయిలో కానీ వాళ్ళకి ఆ థాట్స్ వస్తుంటాయి. ఇదే కాకుండా వాళ్ళు నిత్యావసరంగా చేసే, ప్రతిరోజు చేసే నిత్యకృత్యాలు అంటారు చూడండి, అవి కూడా వాళ్ళు సరిగ్గా చేయలేకపోతుంటారు. అది ఒకటి గమనించాలి. వీటన్నిటితో పాటుగా వాళ్ళకి సిక్నెస్ ఉంటుంది. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు శక్తి లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను, ఎనర్జీలెస్గా ఉన్నాను అని వాళ్ళు చెప్తుంటారు. ఆ పని కూడా చేయరు. ఇంకొకటి ఏంటంటే భోజనం విషయంలో వాళ్ళది ఎలా ఉంటుందంటే, కొంతమంది కంప్లీట్గా తినడం మానేస్తారు, అసలు భోజనం చేయరు. 1 రోజు 2 రోజులు నాకు ఆకలి లేదంటారు. కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా తింటూనే ఉంటారు. వాళ్ళకి తెలీదు ఎందుకు తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి లక్షణాలన్నీ వారిలో కనపడితే మనం దాన్ని డిప్రెషన్గా గుర్తించవచ్చు. వనిజ గారు, మరి ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉండొచ్చు అంటారు? ఈ లక్షణాలు అన్నీ కూడా డిప్రెషన్లో ఉన్నవారికి కనపడతాయి. అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా డిప్రెషన్లో ఉన్నట్టా అంటే అలా అని చెప్పలేము. కొంత ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే కొంతమంది ఆల్కహాలిక్ వాళ్ళు ఉంటారు, అదర్వైజ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. హెల్త్ ఇష్యూస్ వల్ల లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ లక్షణాలు కనపడే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటే దాన్ని డిప్రెషన్గా మనం భావించకూడదు. అలా కాకుండా రెగ్యులర్గా ఇలాంటి లక్షణాలు కనపడితే మాత్రం దాన్ని డిప్రెషన్గా పరిగణించాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో 5 నుంచి 6 కంటే ఎక్కువ లక్షణాలు కనపడుతూ అది 2 వారాలకు మించి ఈ లక్షణాలు మనకు కనపడితే దాన్ని డిప్రెషన్గా మనం పరిగణించవచ్చు.